యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఆంటీ, నాదో చిన్న అనుమానం. ఏంటమ్మా? పొరపాటున కాబోయే కోడలు ఇంటి నియమాలను తప్పి ప్రవర్తిస్తే మీరేం చేస్తారు? సంప్రదాయాల విషయంలో పొరపాట్లు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నీకు తెలియందేముందమ్మా? నా ఆలోచనలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఊరుకోను. అబద్ధాలు నాకు ఆమడ దూరం. నాటకాలు నాకస్సలు నచ్చవు. అలాంటిది జరిగితే శిక్షలు కఠినంగా ఉంటాయి. పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఈ పెళ్లిలో ఎలాంటి మోసం జరిగినా చావనైనా చస్తాను, చంపనైనా చంపుతాను. అంతు చూడందే నిద్రపోను. వామ్మో, ఈవిడేంటి ఈ రేంజ్లో మాట్లాడుతుంది? అది సరే, నువ్వెందుకలా అడిగావమ్మా? ఊరికి అడిగానండి. కారణం లేని కార్యం, పూర్ణం లేని బూరే ఉండదన్నట్టు ఏదో మర్మం లేకుండా నువ్వు ఊరికే ఎందుకు అడుగుతావులే? కపటనాటక సూత్రధారుల మర్మం అంత తొందరగా కనిపెట్టలేం వదినా. ఊరికే ఆడిపోసుకోకుండా కాసేపు సైలెంట్గా ఉండండి. చూడమ్మా నిహారిక, అవని కూడా నీలాగే పద్ధతుల్లో నిక్కచ్చిగా ఉంటుంది. నీకంటే ముందు మేము అవనిలోనే ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని చూశాం. పెద్దలని గౌరవించే విధానంగాని, కుటుంబం పట్ల బాధ్యతగాని, సహాయం చేయడంలో, త్యాగం చేయడంలో వెనకాడకపోవడం గాని, ఒకటేమిటి అన్ని లక్షణాలు తనలో పుష్కలంగా ఉన్నాయి. ఏ ఇంటికి కోడలిగా వెళ్తుందో గాని ఆ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకున్నదవుతుంది. అవనికి ఈ ఇంట్లో అన్ని మార్కులు పడ్డాయి. అయితే నా జాబ్ మరింత టఫ్ అయినట్టే. నువ్వు కూడా అవనిలాగా అంత మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? సరే అత్తయ్యగారు. అవని, నువ్వన్నట్టు నిహారిక దొరకడం నిజంగా మా అదృష్టం. నీలాగే అన్ని విషయాల్లోనూ ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంటుంది. నా భర్తన్నట్టు ప్రస్తుతానికి మీరిద్దరూ నా ఇంటికి 2 కళ్ళలాంటివాళ్లు. సరే సరే, మీరందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళండి. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మనకంట పడకుండా ఉంటుందా లావణ్య? పదండి.
ఏంటి? భయం నా బయోడేటాలో లేదు, బ్లడ్లో లేదు అన్నా. మరి నుదుటిన ఆ చెమట్లేంటి? నాటకాలు బయటపడితే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో క్లియర్ పిక్చర్ వచ్చింది కదా. నెల రోజులు గడవకముందే నీ అబద్ధాలు బయటపెడతాను. గుర్తుంచుకో. వేదవతి గారింటికి పెద్ద కోడలివయ్యా, ఇక నీకు తిరుగుండదే అని నా ఫ్రెండ్స్ అనేవారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇక్కడ రియాలిటీయే వేరు. చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు దూరినట్టు ఇంట్లోకి ఎవరెవరో వచ్చేస్తున్నారు. నువ్వు బయట నుంచి వచ్చిందానివి, మేమీ ఇంటి మనుషులం. అందరి పరిస్థితి ఒకేలా ఉంది. చిన్న కోడలు మొహం చిన్నబోయిందేంటి? అవనికసలు ఆగిపోయావే. ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. కొంచెం పొగరెక్కువ అనుకుంటా. ఎందుకు అనుమానం వచ్చింది? తన మాట తీరు కాస్త అలా అనిపించింది. మమ్మల్ని ఇంతకు ముందు 3 చెరువుల నీళ్లు తాగించింది. అందుకే తను మా ఇంటికి రాకూడదని మా అమ్మ ముందు మేము స్ట్రైక్ చేస్తుంటే నువ్వేమో నిమ్మరసం ఇచ్చినట్టు నీరు కార్చేశావు. మా మామయ్యని నాకు దూరం చేసేసింది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అయినా తన గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? మా ఇంటి సంప్రదాయాలన్నీ నీట్గానే పాటిస్తున్నావు కదా. భయమా? అబ్బే, అలాంటిదేం లేదు. క్యాజువల్గా తెలుసుకుందామని అడిగాను అంతే. అవని ఇంటికొచ్చే విషయంలో మా అమ్మకి నువ్వు సపోర్ట్ ఇవ్వకపోయుంటే సీన్ వేరేలా ఉండేది. అనవసరంగా మన్నెత్తిని తెచ్చిపెట్టావు. తన వల్ల నీకేమైనా ఇబ్బంది కలుగుతుందని టెన్షన్ పడుతున్నావా? తన వల్ల నేనెందుకు టెన్షన్ పడతాను? తన దారి తనది, నా దారి నాది. ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే. సరే సరే, మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా, వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. మాట్లాడుకోండి. ఇబ్బంది పడ్డం లేదు అంటూనే ఇబ్బంది పడుతోంది. అయితే ఇద్దరికి ఏదో రోజున డి అంటే డి అనే పోటీ వస్తుంది. శత్రుని పక్కలో పల్లెంలో పెట్టుకుని ఛాలెంజ్ చేశాను. జాగ్రత్తగా ఉండకపోతే శ్రీకర్ నాకు దూరం అయిపోతాడు. అవనికి తొందరగా చెక్మేట్ చెప్పాలి. ఏంటి అవని అంటే ఎవరో అనుకుందా? నిన్ను చూసి షాక్ అయిందనుకుంటా. నన్ను చూసి కంగారు పడిన మాట వాస్తవమే గాని చాలా పంతంతో ఉంది. నీతో ఏమైనా హార్ష్గా మాట్లాడిందా? ఛాలెంజ్ చేసింది. ఏమని? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేనే ఈ ఇంటి కోడల్ని. కాలేవు కాలేవు. ఛాలెంజ్. ఈ ఇంటి కోడలు కావాలని చాలా పట్టుదలతో ఉంది. ఈ నెల రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు తన గురించి తెలుస్తుందని మనం ఎదురు చూడటం కంటే మనమే చెప్పేయడం బెటర్ ఏమో. మన మాటల్ని నమ్మరండి. పైగా మన మధ్య ఏదో సంబంధం ఉందనే వాళ్ళ అనుమానం బలపడుతుంది. నిహారికను తప్పించి అవని కోడలు కావాలని నిహారికను బ్యాట్ చేస్తుందని అంటారు. మరింకేం చేద్దాం? ఓటమిని ఒప్పుకోవాల్సి వస్తుందనే భయం అయితే లేదు, కానీ తన గురించి బయటపడ్డం మాత్రం కాస్త కష్టంతో కూడుకున్న పనిలాగే ఉంది. కళ్లకు గంతలున్న న్యాయదేవత ముందు కూడా ఆధారాలు సాక్ష్యాలు చూపించాల్సొస్తుంది. అలాంటిది అనుక్షణం మనల్ని గమనించే వాళ్ళ దగ్గర నిజాన్ని నిరూపించాలంటే ఆధారాలు కావాలి. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానవని. పరిస్థితులు చేదాటిపోయేంత సమయమైతే గడిచిపోలేదు. తనకి నాకు మధ్య శపథం ఇప్పుడే కదా మొదలైంది.
తాళిబంధానికి జాతకానికి మధ్య మొదలైన యుద్ధం ఇది. మంచికి చెడుకు మధ్య రగిలిన పోరు ఇది. ఏం జరుగుతుందో చూద్దాం. ఆలస్యమైన అడవుల పాలైన పాండవులే గెలిచారు కానీ కౌరవులు కాదు. నువ్వు చేస్తున్నది ధర్మయుద్ధం. విజయం నీవైపే ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. నువ్వింకేం ఆలోచించుకో. అవని రాలేదేంటి? అమ్మా అవని, భోజనానికి రామ్మా. రామ్మా, కూర్చో. నిహారిక, అవని కూడా వడ్డించమ్మా. నిహారిక కూడా వంటలు రుచిగా చేస్తుందమ్మా. నేను చెప్పానని కాదు, నువ్వు తినిచూడు, బావున్నాయంటావు. అచ్చం వేదవతిలాగానే చేస్తుందమ్మా. అవునవును, నిహారికకు వంటల్లో 100 మార్కులు పడిపోయాయి. ఇంతకుముందు అవని కూడా మనింట్లో వంటలు చేసింది. అవని వంటలు కూడా అమ్మ వంటల్లానే ఉండేవి కదా నాన్న? అవని కూడా బాగా చేసేది. ఎవరి చెయ్యి రుచి వాళ్ళది. అవని వంటలు కూడా తక్కువ చేయలేవు. నువ్వు కూడా కూర్చోమ్మా. మీరంతా తిన్నాక తింటానులేండి. నీ మంచితనానికి నేను ముగ్ధురాలనైపోతున్నాను. తినండి అందరూ. ఒక్క నిమిషం. ప్రార్థన ఆల్రెడీ అయిపోయింది. ఒక ముఖ్యమైన విషయం చెప్పమ్మా. రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం, అవతల ఎల్లుండి ఆదివారం. ఇది చెప్పడానికి ఆగమన్నావు? వెరీ సిల్లీ. ఏమంటావు బామర్ది? నువ్వు మా ఇంట్లో ఉండిపోవడానికి కారణం ఈ తెలివితే ఎట్లా అంటాను బావా. థ్యాంక్ యూ. నువ్వు చెప్పమ్మా. ఈ నెలలో శుక్రవారం నాడు కాబోయే కొత్త కోడలు ఒక పని చేస్తే అత్తవారింటికి మంచి జరుగుతుందంట. ఎంతలోనూ ఇరికించబోతుంది. ఏం చేయాలమ్మా? రేపు తెల్లవారుజామున 3 గంటలకు బ్రహ్మ ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో తులసి చెట్టు దగ్గర 9 బిందెల చన్నీళ్లతో స్నానం చేయాలి. చన్నీళ్ళ? అవి 9 బిందెలా? ఏ చేయలేవా? నీ వల్ల కాదా? అలాని నేననలేదే. అయితే పూర్తిగా విను. 9 బిందెల చన్నీళ్లతో స్నానం చేసి అమ్మవారి ముందు దీపం వెలిగించాలి. మామూలుగా బుక్ చేయలేదుగా. నిహారిక, కాన్సెప్ట్ అర్థమైంది కదా?
అలా చేస్తే ఏమవుతుంది? ఇంటికి ఎలాంటి అరిష్టాలున్నా తొలగిపోతాయని పంతులు గారి దగ్గర తెలుసుకున్నాను. ఆ పని ఇంటి పెద్ద కోడలో కూతురో మనవరాలో కూడా చెయ్యొచ్చు కదా. మేమా? అమ్మో, మా వల్ల కాదు. ఆంటీ గారి జాతకంతో వచ్చిన అమ్మాయి చేయాలంట. ఇది కూడా పంతులు గారే చెప్పారా? అవునండి. అమ్మయ్యా, రేపు మంచి రోజు. రేపు ఖచ్చితంగా చేస్తే పెళ్లికి కూడా ఎలాంటి ఆటంకం ఉండదు. అవని చెప్పింది మన పెళ్లి గురించే కదా నిహారిక, నువ్వేమంటావు? సరే అంటుంది. ఇలాంటి విషయాల్లో నిహారిక అస్సలు వెనకడుగు వేయదు. పైగా ఇలాంటివి మన ఇంట్లో 100 చెయ్యాల్సుంటుంది. కాదని ఎలా అంటుంది? అవని చెప్పినట్టే చేస్తుంది. నిహారిక నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదమ్మా. ఏమ్మా, చేస్తావు కదా? అయ్యో భలేవారే, ఖచ్చితంగా చేస్తాను అత్తయ్య గారు. ఇలాంటివి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కదా. వెనకడదని చెప్పానా? మీరందరూ భోంచేయండి. మగాళ్ళకి ఎలాంటి స్కీములు లేవు, బతికిపోయాం. అమ్మవాళ్ళు తన వంటల గురించి పొగుడుతుంటే నిన్ను చూసి వెక్కిరించినట్టుగా సైగ చేసింది. నిన్ను పొగిడేసరికి తట్టుకోలేకపోయింది. నేను నీకు సపోర్టుగా మాట్లాడితే అందరూ నన్ను తప్పుపడతారని, నిహారికకు మన మీద అనుమానం వస్తుందని మౌనంగా ఉంటున్నాను. కానీ లేదంటే అవని కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు నిహారిక అని ఇండైరెక్ట్గా అనేసేవాణ్ణి. చాలా పద్ధతి గల దానిని, ఎలాంటి పూజలకైనా సిద్ధమే అంటూ బిల్డప్ ఇచ్చింది కదా. నువ్వు పెట్టిన టెస్ట్కి గిలగిల్లాడిపోతుంది. భలే ఇరికించావు అని. నా అంచనా ప్రకారం నిహారిక అలాంటివి చేయలేదు. తెల్లవారేసరికి ఏదో ఒక వంక చెప్పి తనింటికి వెళ్ళిపోతుంది. అది చాలు అమ్మ దగ్గర అడ్డంగా బుక్ అయిపోవడానికి. కుటిల బుద్ధితో నా కుటుంబంలోకి ప్రవేశించింది. నా కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తే నేనెలా ఊరుకుంటాను? తన మోసం బయటపెట్టి బయటకు పంపించేంత వరకు నా ప్రయత్నాల్ని ఆపను. నువ్వు పెట్టిన మొదటి పరీక్షలోనే ఓడిపోయి తన తప్పులను ఒప్పేసుకుంటుంది చూడు. అలా జరిగితే సంతోషమే. నెల రోజుల వరకు తనని భరించాల్సిన అవసరం ఉండదు. ఒక మంచి ఉపాయంతో నువ్వు తిరిగొచ్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో. నా చేతగానితనానికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేనే గనక ఏదో ఒకరోజు ధైర్యం చేసి మన పెళ్లి గురించి చెప్పేసుంటే నీ మీద ఇంత భారం పడుండేది కాదు. మన సమస్యలకు పరిష్కారం నేను చూడాల్సింది పోయి ఆ బాధ్యత నీ తలపై వేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఎలాంటి అవరోధాలు లేకుండా మన బంధం సాఫీగా సాగిపోతుందని అనుకున్నా. ఇన్ని గండాలు ఎదురవుతాయని అనుకోలేదు. ఈత వచ్చినవాడు అవతల గట్టుకి చేరేంత వరకు ఈదుతూనే ఉంటాడు. ఈత రానివాడు మధ్యలోనే మునిగిపోతాడు. చిన్నతనం నుంచి కష్టాలని ఈదుకుంటూ వచ్చిన దానిని అవతలి ఒడ్డుకు చేరుతాననే నమ్మకంతోనే ఉన్నాను. ఆ భగవంతుడు ఎలాంటి ముగింపునిస్తాడో చూడాలి. ఇంతటి బాధలో కూడా సంతోషమేంటో తెలుసా? ఇది నా మేనమామ మేనత్తల కుటుంబం కావడం. అదే నా మనసుకి కాస్త ఓదార్పుగా ఉంది. లేదంటే ఈ బాధని భరించడం నరకం. నీ కన్నీరే పక్కలనే కన్నీటిలోన కాదనే నీ గుండెలోన సడనే
నిహారిక ఈ టైంలో చేసిందేంటి? మనం ఫోన్ చేస్తేనే కానీ లిఫ్ట్ చేయదు. అలాంటిది తను చేసిందంటే ఏదో ఉండుంటుంది. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి. హలో బేబీ, ఎలా ఉన్నావు? ఏం బాలేను. ఫీవర్ గాని వచ్చిందా? వచ్చేలా ఉంది. ఏమైందమ్మా? నేను ఈ చాదస్త ఇంట్లో ఉండలేనేమో అని అనిపిస్తుంది. ఎందుకలా అంటున్నావు? ఏం జరిగింది అసలు? సాంప్రదాయాలంటే ముగ్గు వేయడం, దీపం పెట్టడం, పూజ చేయడం అని అనుకున్నాను గాని ఇక్కడ అంతకు మించి ఉన్నాయి. ఏం చేయమంటున్నారమ్మా? తెల్లవారుజామున 3 గంటలకి లేవాలంట.